పూర్వకాలం నుంచే మన ఇళ్లలో రాగి పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో నీళ్లు పోసుకొని తాగటం, ఆహారం తినడం వంటివి ఆరోగ్యానికి మంచిదని చాలామంది చేస్తుంటారు. కానీ రాగి పాత్రలో కొన్ని ఆహార పదార్థాలు ఉంచడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడానికి ఆస్కారం ఉందని మీకు తెలుసా? అంతేకాదు రాగి పాత్రలో కొన్ని పెట్టకూడని లిక్విడ్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విశాల్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. రాగి పాత్రలో పెట్టకూడని ఆహారాలు. మొట్టమొదటిది, రాగి పాత్రలో పాల ఉత్పత్తులకు సంబంధించిన పదార్థాలను అస్సలే ఉంచకూడదు. ఎందుకంటే పాలు అనేవి సాధారణంగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఇవి రాగితో రసాయన చర్యలో పాల్గొని విషపూరితమైన సల్ఫైడ్లు, నైట్రేట్లను విడుదల చేస్తాయి. దీంతో అవి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి అలర్జీలు, ఊబకాయం, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల పాలను లేదా పాల ఉత్పత్తులను రాగి పాత్రలో అస్సలు ఉంచొద్దు. ఇక రెండవది, ఊరగాయలు, పచ్చళ్ళను కూడా రాగి పాత్రలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే అవి ఎక్కువగా యాసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. రాగితో కెమికల్ రియాక్షన్ జరిగి అనేక విష పదార్థాలను రిలీజ్ చేస్తాయి. అలాగే పుల్లటి స్వభావం ఉండే టొమాటో, చింతపండు, వినగర్లతో చేసిన ఆహారాన్ని కూడా రాగి పాత్రలో పెట్టకూడదు. చివరిగా మూడవది, మాంసం ఉత్పత్తులు. ఇవి ఎక్కువగా ప్రోటీన్లు, కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి రాగితో రసాయనిక చర్య జరిగి ఆహారం త్వరగా పాడవుతుంది. దీనివల్ల వాసన మారిపోవడం, హానికరమైన బ్యాక్టీరియా పెరగడం వల్ల అవి త్వరగా చెడిపోతాయి. అయితే మీరు మామూలుగా వాడే రాగి పాత్రలకు టిన్ కోటింగ్ ఉంటే కొంత ఉపయోగం ఉంటుంది. అదండి, చూశారు కదా. మరి ఇలాంటి విషయాలు చాలామందికి తెలియాలి కాబట్టి వెంటనే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.